టు మై ఛానల్ ఏపీఎస్పీటీ డిప్లొమో C20కి సంబంధించిన ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఫీజ్ పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, టైం టేబుల్ ఏంటి, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీఎస్పీటీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి 11వ తారీఖున ఈ మంత్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మీరు గమనించవచ్చు C20 స్కీమ్ 5th and 6th సెమిస్టర్ 3 years డిప్లొమాకి సంబంధించి అకాడమిక్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు 2024-2025 అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇయర్ 2020 ఫార్మసీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీకి సంబంధించిన బ్రాంచెస్ కూడా మనకి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఫైనల్ ఇయర్ విద్యార్థులు అన్ని బ్రాంచెస్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. C20 5th or 6th సెమిస్టర్ అన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇయర్ 2020 సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ద క్యాండిడేట్స్ హూ స్టడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రమే. అలాగే క్యాండిడేట్స్ ఆఫ్ దోజ్ హూ అండర్వెంట్ అంటే అండ్ కంప్లీటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యి 5th సెమిస్టర్లో ఉంటారో అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంక ఇన్స్టెంట్ సప్లీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఈ మంత్ 30th మనకి జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా డేట్ అనేది కూడా మెన్షన్ చేశారు. కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఈ మంత్ జూన్ 30వ తారీఖున. అలాగే ఆన్లైన్ పేమెంట్ అనేది 16th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వితౌట్ పెనాల్టీ 20th జూన్ వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు విత్ పెనాల్టీతో చూసుకున్నట్టయితే 20% నుంచి, తాత్కాల్ స్కీమ్ అయితే 28th వరకు. అండ్ ప్రాక్టికల్ మార్క్స్ అని అయితే మనకి ఎస్పీటీ బోర్డుకి 28th లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి ఫీజ్ పేమెంట్ అనేది 550 అనేది ఉంటుంది. అండ్ ఫార్మసీ వాళ్ళకి 800 రూపీస్ ఉంటుంది. లేట్ పెనాల్టీ లాగా అనుకుంటే మనకి 600 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. పెనాల్టీతో చూసుకుంటే అంటే తాత్కాల్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3000 ఉంటుంది. ఇలా మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు. ఇంకా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. మీకు కేవలం అంటే మీ కాలేజీలో ఎగ్జామ్స్ అయితే జరగవు, మనకి గవర్నమెంట్ కాలేజీలోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. హాల్ టికెట్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు క్లియర్గా చివరిలో చూపిస్తాను. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ మెన్షన్ చేశారు. అండ్ ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు మీరు పీసీలో కానీ ల్యాప్టాప్లో అయితే పేమెంట్ చేయండి. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఎలిజిబుల్ విద్యార్థులు మాత్రమే పేమెంట్ చేయడానికి అయితే ఉంటుందని క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్స్ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి 30 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు టైం టేబుల్స్ అన్ని బ్రాంచెస్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసేసారు క్లియర్గా కూడా. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైనా ఫైనల్ ఇయర్ విద్యార్థులు 5th సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని మీరు కంప్లీట్ అంటే ఈ యొక్క ఈసెట్కైనా అయితే మీరు అప్లై చేస్తే బీటెక్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అయితే ఉండదు, కాకపోతే ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ మీకు ఎలిజిబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈ ఛాన్స్ కానీ మిస్ చేసుకుంటే అగైన్ 1 year అనేది మీరు వేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అని కూడా క్లియర్ చూపిస్తున్నాను. గవర్నమెంట్ కాలేజీలోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఒకవేళ 5th సెమిస్టర్ ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్కి సంబంధించి చెప్తున్నాను. సో టోటల్ ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ ఇదనమాట. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.